తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం రాజుకుంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి తెలంగాణ రెడీ అయితే సై అంటోంది ఏపీ సర్కార్. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడానికే ఏపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయనున్న ఇరిగేషన్ శాఖ తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయపరంగానే స్పందించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు ఏపీ చెబుతోందంటోంది. తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం రాజుకుంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి తెలంగాణ రెడీ అయింది. అయితే ఏపీ సర్కార్ నై అంటోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడానికి ఏపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయనుంది ఇరిగేషన్ శాఖ. ఇక తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయపరంగా స్పందించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు చెబుతున్నామంటోంది ఏపీ. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, తెలంగాణ సుప్రీంకోర్టుకి వెళ్లబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఏపీ ఏం చేయబోతోంది, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది, ఎలా న్యాయపరంగా ఎదుర్కోబోతోంది? ఏపీ తెలంగాణని మించిన క్లారిటీని ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. ఎందుకంటే తెలంగాణ పరంగా మేము రాజకీయంగా ఎదుర్కోవాలనుకోవట్లేదు, వివాదాలకు పోదలుచుకోవట్లేదు, కేవలం సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏ రకంగా వెళ్ళినా, న్యాయపరంగా వెళ్ళినా, మరో ఏ రకంగా వెళ్ళినా మేము కూడా వాటి ప్రకారం పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటుంది. ప్రస్తుతం తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కేవియట్ దాఖలు చేయాలని ఇరిగేషన్ శాఖకి, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన శాఖకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కేవియట్ దాఖలు చేయబోతుంది. దీని ద్వారా కేవియట్ దాఖలు చేయడం ద్వారా తమ వాదనలు వినకుండా తెలంగాణ ఒకవేళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినా మీ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదే సమయంలో మరొక కీలకమైన అంశం ప్రధానంగా ఇప్పటివరకు చెప్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మిగులు జలాలను మాత్రమే వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ గోదావరి నుంచి పోలవరంకి రాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులని తెలంగాణ నిర్మించి అదనపు జలాలని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. వాటి మీద కూడా ఒకవేళ తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్తే మేము మాకే ఛాన్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనుమతి లేని గోదావరి బేసిన్లో కాళేశ్వరం కావచ్చు, జయచొక్కరావు లిఫ్ట్ కావచ్చు, లేకపోతే సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇవన్నీ చెప్పే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కృష్ణాకు సంబంధించి కూడా, కృష్ణాలో కూడా ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి కావచ్చు, అలాగే ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి అనేక ప్రాజెక్టులు అనుమతి లేకుండా నిర్మిస్తోంది. కానీ మేము ఇప్పటివరకు వాటిపైన కేవలం సమాచారాన్ని మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే వీటన్నిటిని మేము ఆధారాలతో సహా నిరూపించడానికి, ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులని తెలంగాణ అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మాకు ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకే ప్రయోజనం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేవలం ప్రస్తుతం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ని, వరద జలాలని, ఏదైతే ముంపు జలాలని, సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే వినియోగించుకొని వాటి ద్వారా ఇతర ప్రాంతాలకి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణకి బాధపడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా తెలంగాణ మాత్రం ఏ రకంగా న్యాయపరంగా వెళ్ళినా, రాజకీయ పరంగా వెళ్ళినా, ఏ రకంగా వెళ్ళినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమని చెప్పే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగానే చేస్తుంది. చాలా గట్టిగా, అంతకంటే మించిన స్పష్టతతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.